1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పెద్ద క్లాసులో అంటే 10th ఇంటర్లో వచ్చేటటువంటి సూత్రాలని పిల్లలకి సరదాగా ఎలా పరిచయం చేయొచ్చు. ఇది సూత్రం అని చెప్పకూడదు. ఎప్పుడైతే ఈ 8th 9th వరకు 8th వరకు ఉన్నటువంటి పిల్లలు ఈ లెక్కలన్నీ సరదాగా చేస్తారో, ఆ తర్వాత 10th పోయిన తర్వాత దాన్ని సూత్రంలో పెట్టి చేసినప్పుడు ఓహో ఇది మేము చిన్నప్పుడు ఆడుకున్నదే, ఇది చాలా సులభం, నేను అప్పుడే చేశా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మొదటి సహజ సంఖ్యల మొత్తం అంటే ఏంది, 1 నుండి మొదలుకొని 1 2 3 4 ఇట్లా 1 + 2 + 3 + 4 ఇలా ఎంతవరకైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 + 5 అన్నారు అనుకోండి, 15. ఎక్కడ ఆగిపోతే అక్కడ వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 అన్నారు అనుకోండి, సో 120. ఇంత ఈజీగా మనం ఆన్సర్ ఎలా చెప్పచ్చు, ఎలా చెప్పాలో క్లూ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. కండిషన్ ఏంటి, 1 నుంచే ఉండాలి. ఖచ్చితంగా 1 నుంచి ఉంటేనే మనం చెప్తాం. ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఉంటే లాస్ట్ నెంబర్ విని వెంటనే మనం ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. లాస్ట్ నెంబర్ విని. దీనికి సరదాగా నేను ఇచ్చినటువంటి ఏంటంటే చీ సమ్ ఇంటూ తసం బై 2 అంటే ఏంటి, చివరి సంఖ్య ఇంటూ తర్వాత సంఖ్య బై 2. ఇక్కడ చివరి సంఖ్య ఏంటిది 6, దాని తర్వాత సంఖ్య ఏంటిది 7 బై 2. 2 3 6, 3 ఏళ్ళు ఎంత 21. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇది 10 ఇంటూ నెక్స్ట్ నెంబరే కదా 11 బై 2 ఇంటూ 5, 2 5 55. అంతే, చిన్న క్యాలిక్యులేషన్. ఇది 10th క్లాస్కి వచ్చేపాటికి n ఇంటూ n + 1/2 అని ఉంటుంది. అది ఇక్కడ చెప్పనక్కర్లేదు, ఈ సరదాగానే నేర్చుకునివ్వండి. లెట్ దెమ్ ఎంజాయ్ ఫస్ట్. మనం ఎక్కడి నుంచి అయినా మొదలుకొని 1 నుంచి మొదలుకొని ఎంతవరకు రాసినా చివరి సంఖ్య విని ఆన్సర్ వెంటనే చెప్పొచ్చు. మీరు నెంబర్ రాసుకోండి, లాస్ట్ నెంబర్ చెప్పండి, నేను ఆన్సర్ చెప్తా అని సరదాగా ఆడుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, మరికొన్ని చూద్దామా. 1 2 3 డింగ్ 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 ఇలా 20 వరకు వేసినారు అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 210. ఎలాగా లాస్ట్ నెంబర్ 20 ఇంటూ 21 బై 2. 2 10లు 21 10లో 210. 1 నుంచి 20 వరకు రాసుకొని కూడితే వచ్చే ఆన్సర్ 210. రైట్, చూడండి 1 2 3 4 5 ఇలా రాసుకొని 32 వరకు రాసినారు. సో ఏదేమైనా సరే 32 ఇంటూ 33 బై 2 అంటే 16. ఈ 16 టేబుల్తో పని లేకుండా డైరెక్ట్గా చేసుకోవడం ఏఎన్ఎం మెథడ్లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. దాన్ని ఉపయోగించి చెప్పొచ్చు అనమాట. సో చిన్న నెంబరే కాబట్టి 16 3లో 48, 48 52, సో 528 ఆన్సర్. ఈ విధంగా ముందు 20 లోపు నెంబర్లను తీసుకొని ఓరల్గా చెప్పే రకంగా మనం ప్రోత్సహించాలి. 1 2 3 ఇలా తీసుకొని నేను 7 వరకే తీసుకున్నా. ఆన్సర్ ఎంత 7 ఇంటూ 8/2. 7 ఇంటూ 8/2. 2 1 2 4 అంటే 28. దీని ఆన్సర్ ఎంత 28 వస్తుంది. 1 2 3 12 ఉంది. ఆన్సర్ ఎంత 12 ఇంటూ 13/2 అంటే 6. 6 13 78. 12 ఇంటూ 13/2
చెస్ట్ 6. సో 13 6 78. సో ఇట్లా మనం వరుసగా ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తాన్ని మొదటి సహజ సంఖ్యల మొత్తం మొదటి వరుస సహజ సంఖ్యల మొత్తం చూద్దాం. 1 2 3 4 5 6 ఇలా 50 చెప్పుకొని చూద్దాం. 50 ఇంటూ 51/2 2 25 రైట్. 25 1 జా 25, 25 5 జా 125, 127. సో 1275 ఇట్లా మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు 100 వరకు వేసారనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 1 నుండి 100 వరకు వేసారు అంటే 5050 అని టక్కున చెప్పచ్చు. ఇలాగా 100 ఇంటూ 101/2 2 50s 50 101 50 50. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఇది మీరు బై 2 ఎందుకు వేయాలో ఒకసారి చూపిస్తా చూడండి. 1 2 3 4 5 6 7 ఇలా ఉంది. ఇక్కడ ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8. ఎన్ని 8లు ఉన్నాయి? 1 2 3 3 8 24 ప్లస్ మిగిలిన 24 ఎంత అయింది? 28. అలాగే 1 2 3 4 5 6 7 8 9 10 ఉందనుకోండి. చూద్దామా? ఇది 11, ఇది కూడా 11, ఇవి రెండు యాడ్ చేస్తే 11, ఇవి రెండు యాడ్ చేస్తే 11, ఇవి రెండు యాడ్ చేస్తే 11. 1 2 3 4 5 11s ఉన్నాయి. సో 55. సో దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.